దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులంతా ఏకమయ్యి దక్షిణ రాష్ట్రాల గొంతు కోయడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందుకే డీలిమిటేషన్ తీసుకొచ్చిందంటూ చర్చలు, జేఏసీ మీటింగులు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతోంది. సో అసలు కేంద్రం డీలిమిటేషన్ ఎందుకు తీసుకురాబోతుంది? డీలిమిటేషన్ తో నిజంగానే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరిగి ఉత్తర భారత్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు న్యాయం జరగబోతుంది. ఒకసారి మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. సార్ నమస్తే. నమస్తే. ప్రధానంగా ఈ డీలిమిటేషన్ అటువంటి అంశము దక్షిణ రాష్ట్రాల్లో రోజు రోజుకు ఒక చర్చ దారితీస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్ తో నిజంగానే దక్షిణ రాష్ట్రాల గొంతులు కోసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? ఇది ఒక పథకం ప్రకారము దేశంలో కొన్ని విభజన శక్తులు దేశాన్ని దక్షిణాదిగా ఉత్తరాదిగా విడగొట్టేటటువంటి ప్రయత్నంలో ఒక భాగంగా డిఎంకే చేస్తున్నది కుట్ర. దీంట్లో కాంగ్రెస్ అదేవిధంగా ఇతర పార్టీలు కూడా దాంట్లో ట్రాప్లు పడుతున్నారు. అసలు డీలిమిటేషన్ అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాన్స్టిట్యూషన్లో ఏంటంటే 2026లో మళ్ళీ డీలిమిటేషన్ చేయొచ్చు, మీరు కావాలంటే మీరు పెంచుకోండి అని ఉండేది. ఎక్కడ కూడా ఏ ప్రాంతం దగ్గుతుంది, ఈ ప్రాంతం దగ్గాలి, అక్కడ దగ్గుతాయి, ఇక పెరుగుతాయి అనేది అక్కడ చర్చ కూడా జరగాలి. డీలిమిటేషన్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అమిత్ షా గారు, ప్రైమ్ మినిస్టర్ గారు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరికి నష్టం చేయాలి దాని మీద అసలు ఎటువంటి ఒక చర్చ కూడా జరగలేదు దాని మీద. ఎందుకు తీసుకొచ్చింది తెర మీదకి? ఎందుకు తీసుకొచ్చారంటే డిఎంకే గవర్నమెంట్ బాగా అవినీతిలో కూలిపోయింది. అవినీతిలో బాగా కూలిపోయినటువంటి ఈ డిఎంకే ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత వారు ఎదుర్కొంటున్నారు. ఓకే, సో దాన్ని సెంటిమెంటల్గా మార్చుకోవడానికి సౌత్ నార్త్ డివైడు, యాంటీ హిందీ ఇష్యూస్ ఇవన్నీ తీసుకొని వచ్చి, లాంగ్వేజెస్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టారు. డీలిమిటేషన్ విషయంలో అమిత్ షా స్పష్టం చేశారు, ఎటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు అని చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వచ్చి చెప్పారు. మరి డిఎంకే ఎందుకు ఇది ఇంత పెద్ద రాజధాని ఎందుకు చేస్తుంది? అన్ని పార్టీలు పిలిచిన దాంట్లో ఒకటి బండారం బయటపడ్డది. ఏంది? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఒకటే. ఇద్దరు బీజేపీకి వ్యతిరేకంగా కలిసింది. వీళ్ళని కలపడానికి చేసే ప్రయత్నం కూడా ఎవరు? డిఎంకే. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇవన్నీ కూడా మొత్తం ఫ్యామిలీ పార్టీస్ అన్నీ కూడా రీజనల్ పార్టీస్ అన్ని కరప్షన్లో బాగా ఇరుక్కున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బీజేపీని వ్యతిరేకించే ప్రయత్నంలో ఇదంతా ఒక భాగం అని చెప్పి నేను స్పష్టంగా చెప్తాను. కానీ 1971 ప్రకారము ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ చేయాలనుకుని చెప్పారో అప్పటి నుంచి దక్షిణ భారత్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలను కూడా కుటుంబ నియంత్రణను పాటించాయి. సో జనాభా పెరగలేదు. బట్ ఉత్తర భారత్లో మాత్రం జనాభా పెరిగిపోయింది. అక్కడ లోక్సభ స్థానాలు ఎక్కువ రాబోతున్నాయి. ఇవాళ మేము రూపాయి పన్ను కడితే కేంద్రం నుంచి మాకు రిటర్న్ వచ్చేది 40 పైసలు 30 పైసలు అనేది తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు చెప్తారు. ఇవన్నీ పిచ్చి ఆర్గ్యుమెంట్. 71 ఎవరు రూలింగ్ ఎవరు ఉండే? కాంగ్రెస్ పార్టీ ఉండే. ఎవరు 80sలో వాళ్ళే ఉండే కాంగ్రెస్ పార్టీ. మధ్యన 6 ఏళ్ళు వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చింది. దాంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ వచ్చింది. ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచించాలి ఇవన్నీ? ఇప్పుడు జనాభా తగ్గాలి చేయాలి అనేది ఆ క్యాంపెయిన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. బస్ దో బచ్చే బస్ అని వాళ్ళే తెచ్చిర్రు. మళ్ళీ సంజయ్ గాంధీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించింది సంజయ్ గాంధీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళే ఈ కుటుంబ నియంత్రణ పెట్టిండు. మళ్ళీ వాళ్ళే కుటుంబ నియంత్రణ ఇక్కడ ఫెయిల్ అయింది అంటే వాళ్ళ ప్రభుత్వాలే ఉండే అప్పుడు కుటుంబ నియంత్రణ పెట్టినప్పుడు. ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పాపులేషన్ సెన్సస్ జరగలేదు. 2021 సెన్సస్ కరోనా చేయబట్టి అది ఆగింది. ఆ సెన్సస్ జరిగితే తప్ప ఈ ఒక డీలిమిటేషన్ కాదు. సెన్సస్ జరగాలి కదా. జరగనప్పుడు మీరు ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? ఎందుకు ఇటువంటి తప్పుడు మాట్లాడుతున్నారు? ఆ రేవంత్ రెడ్డి గారికి అయితే అసలు సబ్జెక్ట్ మీద జ్ఞానం కూడా లేదు. 25 ఏళ్ళ దాకా పెంచు ఎవరే అదేనా? ఆయన ఎవరంటే కాన్స్టిట్యూషన్లో రాసి ఉంది. నువ్వు దాన్ని కూడా నువ్వు 25 ఏళ్ళు పెంచు అని అంటే 25 ఏళ్ళ దాకా ఇక నువ్వు అధికారులు ఉంటావు. నీ పార్టీనే పోతుంది 25 లోపల. నువ్వు చూసుకోది 25 నెలల్లో 25 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. పార్టీ ఉండదు. ఇప్పటికే సగం పోయింది. కాంగ్రెస్ ముక్తి భారత్ అయింది. ఎన్ని రాష్ట్రాల్లో మీరు చూసుకోండి. ఇప్పుడు ఏ రాష్ట్రం రాదు. ఇక అంత కథం అయిపోయింది వాళ్ళ పని. ఇటువంటి మాట్లాడే వాళ్ళ ప్రజలకు ముందు మీరు చెప్పండి. 1971లో మా ప్రభుత్వం ఉండే, మా ప్రభుత్వం ఇట్లా చేసినాం,
జనాభా ఆధారంగానే మనం వనరులు పంచుతున్నాం అని చెప్పని చెప్పి వాళ్ళే చేశారు కదా అది. కానీ ఆ కుటుంబ నియంత్రణని ఈ దక్షిణ రాష్ట్రాలు పాటించడానికి ఇవాళ శాపం అవుతా ఉంది. ఎందుకైతే మన పిల్లలు ఎక్కువ పుట్టేమని చెప్పండి. ఎవరు వద్దన్నారు? చంద్రబాబు నాయుడు చెప్పలేదా? పిల్లలు పుట్టేమని చెప్పింది కదా ఆయన, చేయండి. ఎవరు వద్దన్నారు? బీజేపీలో వద్దన్నారా? ఇంత అత్యవసరం ఏముంది డీలిమిటేషన్ కు? దక్షిణ రాష్ట్రాలు దాని టాపికే రాలే కదా. ఎవరు తీసుకొచ్చారు డీలిమిటేషన్? గవర్నమెంట్ చెప్పిందా? కాన్స్టిట్యూషన్ లో ఉన్నది 2026లో డీలిమిటేషన్ చేయొచ్చని. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పలే, అమిత్ షా గారు చెప్పలే, ప్రధానమంత్రి గారు చెప్పలే. ఇది కేవలం ఒక రోజు కలగని డిఎంకే స్టాలిన్ గారు ఏ విధంగా నా పబ్లిక్లో మళ్ళీ నా పేరు ఎట్ట రావాలని చెప్పేసి ఈ యొక్క టాపిక్ తీసుకున్నాను అంతే. దీని ఎవ్వరు అసలు మాట్లాడేది లేదు, బీజేపీ మాట్లాడేది లేదు, మేము గవర్నమెంట్ మాట్లాడేది లేదు, వీళ్ళే రెచ్చగొడుతున్నారు. ఒకవేళ రామచంద్రరావు నిజంగానే తెలంగాణ కావచ్చు దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులుగా దక్షిణ పార్టీ బీజేపీ నాయకులుగా మీరు కొట్లాడతారా, ఫైట్ చేస్తారా ప్రభుత్వం మీద? బీజేపీ అట్లా చేయదు, ఆ పరిస్థితి రాదు. దక్షిణాది ఉత్తరాది ఆలోచన బీజేపీకి లేదు. దేశమంతా ఒకటే, భారతదేశం అంతా ఒకటే, దక్షిణ లేదు, ఉత్తర లేదు. మేము బిలీవ్ చేసేదే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా భారతీయ జనతా పార్టీ బిలీవ్ చేసేది ఈ యొక్క దేశము. ఈ దేశం మనం పౌరులము, మనకంతా కూడా బీజేపీకి ఎంత దేశం కూడా ఒకే కన్నుతో చూస్తుంది. ఏది కూడా ఎక్కడ కూడా మేము వారికి డిస్క్రిమినేషన్ చేయము అనేది స్పష్టంగా చెప్తున్నాం కూడా. ఈరోజు దక్షిణాదిన బీజేపీ పెరుగుతూ ఉంది. దక్షిణాదిలో ఈరోజు మాకు ఓటు పర్సెంటేజ్ పెరిగినాయి. తెలంగాణ 8 సీట్లు గెలిచినాం, తమిళనాడులో మా షేర్ పెరిగింది, 4 సీట్లు గెలిచి షేర్ పెరిగింది. అదేవిధంగా మాకు కేరళలో ఒక సీటు గెలిచినాం, కేరళలో మా పర్సంటేజ్ పెరిగింది. కాబట్టి ఇదంతా భయము. ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్, ఫ్యామిలీ పార్టీస్కు బీజేపీ బలపడుతున్నది అనే భయంతో చేస్తున్న మాట అంతే. ఈ దక్షిణాది లేదు, ఉత్తరాది లేదు. కానీ నిజంగా బీజేపీకి తెలంగాణ మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే మొన్న బడ్జెట్ లో ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలని ఎవరో పిచ్చోళ్ళు అన్నది ఉంటుందా? తెలంగాణ గింత, తమిళనాడు గింత ఉంటుందా? ఉండదు అట్లా. ఇప్పుడు ఈయన బడ్జెట్లో ఉందా? నల్గొండ కింద, మహబూబ్నగర్ కింద, ఆదిలాబాద్ ఉందా? ఏముంది చెప్పండి. స్టేట్ బడ్జెట్ ఉన్నదా? అట్లా ఉండదు. ఇవి ఎంత పిచ్చి మాటలు అనమాట. ఏంటంటే తెలవక ప్రజలను రెచ్చగొట్టేటువంటి మాటలు అంతే. ఇది వేరే అంశాలు లేని వీళ్ళ దగ్గర. వాళ్ళ పరిపాలన వైఫల్యాన్ని కప్పుకోవడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతారు. ఎందుకుంటుందంటే అక్కడ రేషన్ బియ్యం సప్లై చేసినప్పుడు ఫుడ్ సేఫ్టీ దాంట్లో మొత్తం దేశం అంతా చూస్తారు. రోడ్ల నిర్మాణం దేశం మొత్తం చూస్తాము, డ్యామ్ నిర్మాణం దేశం మొత్తం చూస్తారు. మీకు ఏ స్కీమ్ అయినా, హెల్త్ స్కీమ్ అయినా దేశం అంతా చూస్తారు. కానీ ఎన్డీఏ తెలంగాణ ఉండదు అట్లా. ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏపీకి ఎట్లా నిధులు ఇతర బీహార్ రాష్ట్రాలు బీహార్ది కూడా బీహార్ది సపరేట్ గా ఒక ఎయిర్పోర్ట్ తయారైతుంది. మన దగ్గర కూడా తయారైనప్పుడు పెట్టినాం మనం. మన దగ్గర వరంగల్ వచ్చింది కదా, వరంగల్ మన రైల్వేకి పెట్టినాం. మనం రైల్వేకి రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం పెట్టినాము, ఈ చెర్లపల్లి పెట్టినాము. ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఏమైతే దాన్ని బడ్జెట్లో కొత్త విషయం పెడతాం. మనం పాట్నాలో పెట్టింది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం మాత్రం బెతియాలో పెట్టింది అంతే. అంతకన్నా ఎక్కువ ఇచ్చింది లేదు. మనం తెలంగాణ ఇంకా ఎక్కువ ఇచ్చినాం. మన వరంగల్కి ఇచ్చినాం ఎయిర్పోర్టు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1000 కోట్లతో దాని ఆధునీకరణ అవుతున్నది. మీకు చెర్లపల్లిలో మంచి బ్రహ్మాండ 500 కోట్లతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ రైల్వే స్టేషన్ వచ్చింది. కాజీపేటలో ఓవరాల్ ఇంజన్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీ వచ్చింది. మీకు రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంట్ తీసుకొచ్చినాము, 20,000 తీసుకొచ్చినాం. దాన్ని మీకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చినాం. దాదాపు 7 జాతీయ రహదారులు మనం ఇచ్చినాం. ప్రతిరోజు 20-32 కిలోమీటర్ల రహదారులు తెలంగాణకు మనం ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పరు వాళ్ళు? 10 లక్షల కోట్ల రూపాయలు గత 14 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది. చెప్పండి ఎందుకు చెప్పరు వాళ్ళు? ఇక కేటీఆర్ కూడా కామెంట్ చేస్తా ఉన్నాడు, రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి రాముడి తలంబ్రాలుగా పంచి బీజేపీ డ్రామా ఆడుతుంది అనేది కేటీఆర్ అన్న మాట. వాస్తవమేనా? ఈ తలంబ్రాలు కేసీఆర్ రాముడి తలంబ్రాలు ఏ రాముడి తలంబ్రాలు? భద్రాచల రాముడి తలంబ్రాల, అయోధ్య తలంబ్రాల? ఏది ఎక్కడ? బీజేపీ అయితే ఈ రకంగా వ్యవహరిస్తా ఉంది. ఈ యొక్క రేషన్ బియ్యం తోటే ఈ రకంగా డ్రామా ఆడుతుంది చెప్తాం. ఇప్పుడు తలంబ్రాలు అనేది బియ్యము, అది బాస్మతి బియ్యమా, రేషన్ బియ్యమా, అన్ని భూమి నుంచి పుట్టిన బియ్యమే. మీకు అభ్యంతరం ఏంది? నాకైతే తెలియదు రేషన్ కార్డు అని, రేషన్ అంటున్నాడు. కానీ తలంబ్రాలు దేవుడి దగ్గర మంచి బియ్యం పెడతాం ఎప్పుడైనా. ఆ బియ్యమే అది. నేనైతే
మొన్న ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి ఒక రాముడి యొక్క పూజలో ఇచ్చినటువంటి ఒక అది కరెక్ట్ తలంబ్రాలు ఉన్నాయి. ఈ మధ్య ఎక్కడ పంపించి నాకు తెలియదు ఈ డిస్ట్రిబ్యూషన్ మన అప్పుడు విషయాలు అవి చెప్తున్నా అంటే ఇక ఆయన ఏంటంటే ఇక ఆయన ప్రూఫ్ ఇవ్వాలి, అది తీసుకురామని చెప్పండి, మనం టెస్ట్ చేయిస్తాం ఫోరెన్సిక్ ల్యాబ్ లో తీసుకురామని చెప్పండి. ఆయన ఇంట్లో రేషన్ కార్డు పెట్టి ఇగో ఈ తలంబ్రాన్ని తీసుకొచ్చిన అంటే రేషన్ బియ్యం తీసుకొచ్చి అంటే పిచ్చి పిచ్చి మాటలు. ఇప్పుడు వాళ్ళకి మీకు నిజంగా డిస్కషన్ చేయాలంటే ఎస్ డెవలప్మెంట్ మీద చేయండి, మీరు విధానాల మీద చేయండి, సిద్ధాంతం మీద చేయండి. ఇదేంటి ఆ బియ్యం ఏడాది దొంగలు పడదా 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇవన్నీ ఇది ఇట్స్ నాట్ ఏ ఫేర్ ఇష్యూస్ కావు ఇది. సో కేటీఆర్ అంటూ మాట్లాడాను, నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు, ఖచ్చితంగా అందరి డేటాను రాస్తే అందరి లెక్కలు రాసి మేము అధికారంలోకి వచ్చినాక చూపిస్తామని అంటున్నాడు. సో ఎట్లా ఆ లిస్ట్ లో బీజేపీ అని ఉండే అవకాశం ఉంటుందా కేటీఆర్ రాసుకునే లిస్ట్ లో? అది వాళ్ళ అధికారం వచ్చేది లేదు, నెక్స్ట్ బీజేపీ వస్తుంది అధికారంలో. ఆ లిస్ట్ తయారు చేసుకుని చెప్పండి, అంతేగాని ఆ లిస్ట్ దానికే టైం అవుతుంది. ప్రజలు రిజెక్ట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీకి రిజెక్ట్ చేశారు, పార్లమెంట్ లో ఒక సీటు గెలవలే, మన ఎమ్మెల్సీలో పోటీ చేయలే. మన ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్ అయినాయి, అందుకే మేము కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్ గా బీఎస్పీ సపోర్ట్ చేసింది కదా, బీఎస్పీ అండ్ బీఆర్ఎస్ కలిసే కదా హరికృష్ణ ప్రసన్న చేశారు. బీజేపీకి ఎటువంటి మద్దతు లేదంటారు. అయితే మరి కాంగ్రెస్ ఏంది చీకటి ఒప్పందం బీజేపీ బీఆర్ఎస్ అందుకే 2 సీట్లు వచ్చినాయి. ఓడిపోయింది అది ఏదైనా అనాలి కదా, మేము ఓడిపోయినాము అని ఎందుకంటారు వాళ్ళు, ఏదో దాని కారణం చూపెట్టా ఇది చూపెడుతున్నారు అంతే. బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు అలయన్స్ ఉన్నారా లేదా మీరు చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నారా? పార్టీ మారాడు కదా ఆల్రెడీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో ఉన్నాడు కదా. బీఎస్పీ నుంచి ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు అలయన్స్ ఉన్నది వాళ్ళకు. ఓకే ఓకే అవును, గతంలో అలయన్స్ ఉన్నది. అదే అలయన్స్ కంటిన్యూ అవుతున్నది. ఇంకా బీఎస్పీ మేము బీఆర్ఎస్ అలయన్స్ లేదని చెప్పండి. ఓకే, సో ఇదంతా ఏమో స్పష్టంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎవరన్నా మరి వీళ్ళంతా ఇప్పుడు రాజకీయాల్లో మరి ఒక క్రిటిసిజం ఉన్నా కూడా దానికి లాజిక్ ఉండాలి, ఏదో అడ్డంగా మాట్లాడితే ఎట్లయితుంది? సరే ఈ ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ 6 గ్యారెంటీలు ఇతర హామీలన్నీ కూడా ఈ 15 నెలల్లో ఓకే సంతృప్తి ఉంది కాంగ్రెస్ పార్టీ 100కి 70% మార్క్స్ ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చా, లేకపోతే అసంతృప్తి ఉన్నది? అసలు జీరో అంటే ఏది ఒక బస్ రైడ్ తప్ప మీకు ఎక్కడ ఏ గ్యారంటీ చెప్పండి. బస్ రైడ్ కూడా ఫెయిల్, బస్సులు తగ్గించారు, అడ్డమైన బస్సులు పెడుతున్నారు. రోజుకు మీరు టీవీలలో చూడండి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ లేడీస్ మీద. పాపం లేడీస్ మీద వాళ్ళకు కూర్చోడానికి ప్లేస్లు ఇవ్వట్లేదు, వాళ్ళు హరాస్మెంట్ జరుగుతున్నది. మీకు బస్సులు తగ్గించినాయి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, అన్ని అడ్డమైన బస్సులు కూడా పెడుతున్నారు వాళ్ళకు. ఇది మొత్తము ఎకానమీని కూల్చగొట్టినటువంటి ప్రభుత్వం. స్వయాన ముఖ్యమంత్రి గారే కౌన్సిల్ అన్నారు, ఏమని? డబ్బులు లేవు ఖజానా అన్నారు. బట్ డబ్బులు లేనప్పుడు నువ్వు ఈ 6 గ్యారెంటీ ఎట్లా ఇస్తావు? నువ్వు విద్యార్థులకు 5,000 4,000 భత్తా అన్నాడు కదా, నిరుద్యోగ భత్తా. రైతు బంధు ఎక్కడ వచ్చినాయి, ఎంతమందికి వచ్చినాయి? మీకు ఇచ్చినటువంటి ఒక ఏదైతే గ్యాస్ సిలిండర్ అది ఎంత దూరం వస్తున్నది? ఇవన్నీ ఎక్కడ అసలు మీ ఒక్కడ కూడా అమలుపరిచి. కర్ణాటక ఫెయిల్ అయింది, తెలంగాణ ఫెయిల్ అయింది, అటు వాడు ఇక్కడ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అక్కడ అది ఫెయిల్ అయింది, కేరళలో సిపిఎం ప్రభుత్వం మొత్తం కూడా కరప్షన్ ఇరుక్కుంది. ఈ కరప్షన్ నుంచి బయటపడటానికి ఇవన్నీ పార్టీలు కూడా కుట్రతోని బీజేపీ మీద వీళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి ఒక పోల్ ప్రామిసెస్ వాళ్ళు ప్రజల దాకా తీసుకోపోలేరు. అది పూర్తి. అందుకనే తెలంగాణ ప్రజల్లో బీజేపీని గెలిపించాలని చెప్పేసి బలమైనటువంటి కోరిక ఉన్నది. 42% రిజర్వేషన్ మీద ఢిల్లీ పార్లమెంట్ వేదికగా లడాయి చేస్తాం, ఆల్ పార్టీని తీసుకొని పోతామంటారు. సో దీని మీద బీజేపీ స్టాండ్. మేము బీసీ యొక్క రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, కానీ ఆ బీసీ రిజర్వేషన్స్ లో ముస్లింలకు రిజర్వేషన్స్ వ్యతిరేకం. ఆ 4% రిజర్వేషన్స్ మీరు ఎట్లా పెడతారు? దాంట్లో బీసీల సీట్లు బీసీలకు ఇవ్వాలి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు మన బీసీ సీట్లో ఇంతకుముందు బీసీలే పోటీ చేసేది, ఇప్పుడు మజ్లిస్ పార్టీ వచ్చి పోటీ చేస్తుంది. నష్టం ఎవరికి ఉంది? ఒక బీసీకి నష్టమైంది. రేపటి రోజు కూడా మీకు స్థానిక సంస్థల్లో కూడా మీకు ఇదే ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైతే బీసీలకు రావాల్సిన సీట్ ఉందో అది బీసీ కింద ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు పోటీ చేస్తారు. అది ఒక బీసీ రియల్ బీసీకి నష్టమవుతుంది. కాబట్టి మీరు 42% ఇవ్వండి, 50% మేము సపోర్ట్ చేస్తాం, కానీ దాంట్లో ముస్లిం రిజర్వేషన్ 6% తీసేయాలి. మీరు
తీసేయండి. మీరు దాని మీరు డబుల్ బెనిఫిట్ ఇవ్వదు. మీరు ఎట్లా ఇస్తారు? 4% రిజర్వేషన్స్ మీరు ఎడ్యుకేషన్ దాంట్లో ఇస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఇస్తున్నారు, ఇప్పుడు పొలిటికల్ రిజర్వేషన్ ఇస్తున్నారు. మీరు ఎట్లా ఇస్తారండి మజ్లిస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులకు? చాలా రాంగ్ ఇది. వి అపోజ్ ముస్లిం రిజర్వేషన్స్ ఈవెన్ ఇన్ ది లోకల్ బాడీస్. సో ఇది మొత్తం మీద మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు క్లియర్ చెప్తా ఉన్నారు. డీలిమిటేషన్ సంబంధించి కేవలం దక్షిణ ఉత్తర రాష్ట్రాలటువంటి విభజన లేదు, దేశమంతా ఒకటే, దేశమంతా అభివృద్ధి చెందడానికే బీజేపీ కృషి చేస్తా ఉంది. కేవలం దక్షిణ రాష్ట్రాల్లో కొంతమంది కొన్ని లోకల్ పార్టీలు కుమ్మక్కై బీజేపీ మీద బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో దక్షిణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీని కుండబద్దలు కొడతా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. ఇవాళ అసెంబ్లీ డిస్కషన్ కూడా దాని మీదే ఉంది. మరి అసెంబ్లీ డిస్కషన్ ఏం జరగబోతుంది, ఫ్యూచర్ లో మరి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ఇతర జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.